కట్టెలు కొట్టేవాడి గొడ్డలి. అనగనగా ఒక ఊళ్ళో ఒక పేదవాడు కట్టెలు కొట్టి అమ్ముకొని జీవించేవాడు. రోజులాగే అడవికి వెళ్ళి చెట్టును కొడుతుండగా దురదృష్టవశాత్తు పట్టుతప్పి గొడ్డలి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. వెంటనే వాడు నదిలోకి దూకి గొడ్డలిని వెతికే ప్రయత్నం చేశాడు. కానీ నదిలో నీరు ప్రవహిస్తుండడంతో అతని శ్రమ వృధా అయిపోయింది. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఒడ్డుపై కూర్చొని బోరును విలపించసాగాడు. అతని ఏడుపు విన్న జలంధరుడు ప్రత్యక్షమై, ఎందుకని ఏడుస్తున్నావు? నీ సమస్య ఏమిటి అని ప్రశ్నించాడు. అయ్యా, నా గొడ్డలి ఈ నదిలో పడిపోయింది. నా జీవనము గొడ్డలిపై ఆధారపడి ఉంది. నువ్వే కాపాడాలా అని పలుకగా జలంధరుడు నదిలో మునిగి బంగారు గొడ్డలిని బయటకు తీసుకొని వచ్చి, ఇదిగో నీ గొడ్డలి తీసుకో అన్నాడు. ఆ గొడ్డలిని చూసిన పేదవాడు, లేదు, ఇది నా గొడ్డలి కాదు, నాది కాని గొడ్డలిని నేను తీసుకోలేను అన్నాడు. జలంధరుడు మళ్ళీ నీటిలో మునిగి వెండి గొడ్డలిని బయటికి తీసుకొచ్చాడు. నీ గొడ్డలి తీసుకో అన్నాడు. పేదవాడు గొడ్డలిని తీసుకోవడానికి నిరాకరించాడు. జలంధరుడు మళ్ళీ నీటిలో మునిగి ఇనుప గొడ్డలిని బయటకు తీసుకువచ్చి, ఇదిగో నీ గొడ్డలి అన్నాడు. అప్పుడు పేదవాడు సంతోషంగా తన గొడ్డలిని తీసుకొని ఆనందంగా తిరిగి కట్టెలు కొట్టేందుకు బయలుదేరుతుండగా పేదవాడి నిజాయితీ గుర్తించిన జలంధరుడు అతనికి బంగారు వెండి గొడ్డలను బహుమతిగా ప్రసాదించాడు. ఈ కథలో నీతి, నిజాయితీ నిత్యం మనల్ని కాపాడుతుంది. కట్టెలు కొట్టేవాడి గొడ్డలి. అనగనగా ఒక ఊళ్ళో ఒక పేదవాడు కట్టెలు కొట్టి అమ్ముకొని జీవించేవాడు. రోజులాగే అడవికి వెళ్ళి చెట్టును కొడుతుండగా దురదృష్టవశాత్తు పట్టుతప్పి గొడ్డలి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. వెంటనే వాడు నదిలోకి దూకి గొడ్డలిని వెతికే ప్రయత్నం చేశాడు. కానీ నదిలో నీరు ప్రవహిస్తుండడంతో అతని శ్రమ వృధా అయిపోయింది. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఒడ్డుపై కూర్చొని బోరును విలపించసాగాడు. అతని ఏడుపు విన్న జలంధరుడు ప్రత్యక్షమై, ఎందుకని ఏడుస్తున్నావు? నీ సమస్య ఏమిటి అని ప్రశ్నించాడు. అయ్యా, నా గొడ్డలి ఈ నదిలో పడిపోయింది. నా జీవనము గొడ్డలిపై ఆధారపడి ఉంది. నువ్వే కాపాడాలా అని పలుకగా జలంధరుడు నదిలో మునిగి బంగారు గొడ్డలిని బయటకు తీసుకొని వచ్చి, ఇదిగో నీ గొడ్డలి తీసుకో అన్నాడు. ఆ గొడ్డలిని చూసిన పేదవాడు, లేదు, ఇది నా గొడ్డలి కాదు, నాది కాని గొడ్డలిని నేను తీసుకోలేను అన్నాడు. జలంధరుడు మళ్ళీ నీటిలో మునిగి వెండి గొడ్డలిని బయటికి తీసుకొచ్చాడు. నీ గొడ్డలి తీసుకో అన్నాడు. పేదవాడు గొడ్డలిని తీసుకోవడానికి నిరాకరించాడు. జలంధరుడు మళ్ళీ నీటిలో మునిగి ఇనుప గొడ్డలిని బయటకు తీసుకువచ్చి, ఇదిగో నీ గొడ్డలి అన్నాడు. అప్పుడు పేదవాడు సంతోషంగా తన గొడ్డలిని తీసుకొని ఆనందంగా తిరిగి కట్టెలు కొట్టేందుకు బయలుదేరుతుండగా పేదవాడి నిజాయితీ గుర్తించిన జలంధరుడు అతనికి బంగారు వెండి గొడ్డలను బహుమతిగా ప్రసాదించాడు. ఈ కథలో నీతి, నిజాయితీ నిత్యం మనల్ని కాపాడుతుంది.